నిర్మల్ జిల్లా బైంసాపట్టణం పూలేనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణ సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలలో సరైన పత్రాలు లేని 76 బైకులు, 3 ఆటోలు, 4 వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులకు డ్రగ్స్, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించినట్లుగా సీఐ గోపీనాథ్ చెప్పారు. సరైన ఆధారాలు చూపి స్వాధీనం చేసుకున్న వాహనాలను తీసుకువెళ్లవచ్చని సీఐ యజమానులకు సూచించారు. బైంసా పట్టణంలో పులినగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 4 వీలర్, 3 వీలర్స్ అండ్ 76 బైక్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది తమ కష్టార్జితాన్ని అంతటినీ కూడా తెలియని లింక్స్ క్లిక్ చేసి కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది వెంటనే రియాక్ట్ కావట్లేదు. ఏం చేయాలనో తెలియక వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. దానివల్ల రికవరీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళకి 1930 టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ కనుక వాళ్ళ బారిన పడితే వాళ్ళు వెంటనే ఆలోచించకుండా 1930కి కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి జరిగిన సంఘటనలంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే ఎవరైతే వాళ్ళ డబ్బులు దోచుకున్నారో వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు మనం తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా ఏదైనా సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి తగిన సమయంలో రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బైంసాపట్నం